10th అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? సిఈసి చేసేసాం. బీకామ్ తప్ప చదవటానికి ఇంకో ఆప్షనే లేదా? ఇంజనీరింగ్ అయిపోయింది గురు, కానీ నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంజనీరింగ్లో మెకానికల్ తీసుకున్నాను. కంప్యూటర్స్ వైపు షిఫ్ట్ అవ్వాలంటే ఎలా? మెడిసిన్ అయితే చేసేసాను. ఇప్పుడు పీజీ ఏం చేయాలి? దాని తర్వాత స్పెషలైజేషన్ ఏం చేయాలి? అసలు నా కెరియర్ సెట్ అయినట్టేనా? నాకు ఆర్ట్స్ అంటే ఇష్టం, కానీ ఏ ఆర్ట్ చూస్ చేసుకోవాలో పెద్ద కన్ఫ్యూజన్. ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ తలుచుకుంటేనే చాలా ఫ్యాషనబుల్గా ఉంది. బట్ కెరియర్ పాసిబులా? భారీ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మన బ్రాండ్ అండ్ లేబుల్ క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబులా? ఈ యూపీఎస్సీలు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, గ్రూప్ 3లు రాస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ ల్యాండ్ అవుతాం? ఆ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకపోయినా వీటితో పాటు కూడా అసలు ఏం చేయొచ్చు? అడ్మినిస్ట్రేషన్ అంటారే, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, అందులో ఎలా ముందుకెళ్ళచ్చు? పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్ని డౌట్లు మీకుంటే ఇక్కడెక్కడో సెర్చ్ చేయడం ఎందుకు బాస్? ప్లీజ్ ట్యూన్ ఇన్ టు 99 టీవీ కెరియర్స్. మీ డౌట్ ఎంత చిన్నదైనా, ఎంత డీప్ అయినా, ఇంకెంత పెద్దదైనా, మీకున్న ప్రతి ఒక్క ప్రశ్నకి ఇక్కడ 99 టీవీ కెరియర్స్లో మీకు సమాధానం దొరుకుతుంది. రైట్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్, డైరెక్ట్గా మీ దగ్గరికి. డూ ట్యూన్ ఇన్ టు 99 టీవీ కెరియర్స్.